హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. అండ్ చాలా వీడియోస్ నేను క్రిస్మస్ సీజన్ అయినందుకు ఆల్మోస్ట్ క్రిస్మస్ రిలేటెడే పెడుతున్నాను. హాల్ డెకరేషన్ మొన్న మీరు చూసారు కదా, ఇది ఒక 2 వీడియోస్ బిఫోర్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చాను అని. ఆ డెకరేషన్ ఐటమ్స్ తెచ్చిన రోజే ఇంకా నేను తమ్ముడు అంటే మా మామ కొడుకు బుజ్జి అని మేమిద్దరు, మమ్మీ షాప్కి వెళ్ళిపోయింది, విన్ను తను అకాడమీకి వెళ్ళిపోయినారు. ఇంకా నేను తమ్ముడు ఇద్దరు కలిసి మేమిద్దరే, ఇంకా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చున్నారు కదా చెట్టు రెడీ చేసి ఇచ్చేకి, వాళ్ళు కూడా చెట్టు చూసేసి వెళ్ళిపోయినారనమాట. సో ఇంకా నేను తమ్ముడు ఇద్దరు కలిసి ఇంకా ఇవన్నీ స్టార్స్ ఇంకా ట్రీ డెకరేట్ చేసేకి స్టార్ట్ చేసినాం అనమాట. ఎందుకంటే ఇది ఇంట్లోపల పెట్టిండేది మీరు అందరూ చూసినట్టు బయట తెచ్చిన ట్రీ. ఇది కాకుండా ఇంకొక ట్రీ ఉంది, మీరే చూస్తారు. సో డెకరేషన్ అంటే ఈజీ కాదు అనిపిస్తుంది. మేబీ అన్ని ఐటమ్స్ తెచ్చినాం కదా, కానీ ఇవన్నీ డెకరేట్ చేసే లోపల నాకు ఏమీ తేలేదు అనే ఫీల్ వచ్చేసింది. అంత కొంచెంలాగా అయిపోయిందనమాట. ఎవరెవరికి ఇలా అనిపిస్తుందో నాకు చెప్పండి. అసలు ఆ చెట్టుకి సరిపోలేదు తెలుసా, ఎన్ని ఉన్నా సరిపోలేదు ఆ చెట్టుకి. అంటే మనం కూడా అంతే కదా, ఎన్ని ఉన్నా కొన్నిసారి సాటిస్ఫాక్షనే ఉండదు, అంతే అనిపిస్తుంది. సో ఇంకా నేను బుజ్జి కలిసి ఈ చెట్టుని డెకరేట్ చేసినాక ఇంకా బుజ్జి కూడా వెళ్ళిపోవాలి కదా, ఎందుకంటే ఆ రోజు చాలాసేపు మాతోనే ఉన్నాడనమాట. సో దానికోసమే ఫాస్ట్గా చేసేస్తున్నాము. అందులోనే ఈవినింగ్ హెల్ప్ చేసే ఆంటీ వచ్చేసింది, మంజమ్మ ఆంటీ. చాలా ఇయర్స్ నుంచి మా ఇంట్లో హెల్ప్ చేస్తుంది అనమాట. మార్నింగ్ వచ్చే ఆంటీ వేరు, ఈవినింగ్ వచ్చే ఆంటీ వేరు. ఈ ఆంటీని మేము వద్దన్నా కూడా ఇంకా ఒప్పుకోదనమాట. ఆమె ఖచ్చితంగా వస్తాను అంటుంది. అండ్ ఇంకా ఒకటి ఏమంటే, ఆమె నాతో గొడవ పడుతుంది. నేను వచ్చే టైంకి నువ్వు వీడియోసే చేయవు, నన్ను ఒక్క వీడియోలో అన్నా చూపించావా అని గొడవ పడుతుంది. కానీ ఆమె వచ్చే టైంకి నేను ఈసారి ఖచ్చితంగా ఆమెను చూపించాలని ఈ చిన్న బిట్ అయినా పెట్టినానమాట. ఇంకా లోపల ట్రీ అంతా డెకరేట్ చేసేసాము. ఇంకా లోపల ట్రీ డెకరేట్ చేసినాక ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వస్తే ఇక్కడ కొన్ని ప్యాకెట్స్లో మనం యాక్చువల్లీ సరిగా చూసుకోమన్నమాట, అలాగే తెచ్చేస్తాము, వాళ్ళు ప్యాక్ చేసి పెట్టింటారు కదా. సో ఇక్కడ మేము కూడా ఆ మిస్టేక్ చేసాము. కొన్ని మాకు సరిగా రాలేదు, దాన్ని మళ్ళీ మేమే టై చేసుకోవడము. సో నాకు వేరే అప్పుడు వేలుకి దెబ్బ తగిలింది కదా, నేను టై చేయలేకపోతూ ఉన్నాను. కానీ ఆ టైంలో బుజ్జి నాకు చాలా హెల్ప్ చేసినాడు. సో థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. అండ్ తర్వాత బుజ్జి ఉన్నందుకే ఆ రోజు నాకు అంత హెల్ప్ అయిందని అనిపిస్తుంది. ఈ చెట్టుకి లైటింగ్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ విన్ను బర్త్డేకి డెకరేషన్ చేసినప్పుడు దాంట్లో ఆ డెకరేషన్ ఐటెంలో వచ్చినటువంటి లైటింగ్ అనమాట. సో ఇదే లైటింగ్ని నేను ఇంకా ట్రీకి వేసేసాను. అండ్ బాగా కనిపిస్తుంది. దీనికి విన్ను చాలాసార్లు చెప్పినాడు దీనికి కూడా లైటింగ్ తీసుకురండి అని, కానీ మేము తాలేదు, చాలా బిజీ ఉన్నాం కదా అవి ఇవి అనేసి. దాంట్లో వేరే బెంగళూరులో టైలర్స్ దొరకడం పెద్ద విషయం అనమాట. సో అదొక్కటే కాదు, వంటలు చాలా ఉంటాయి కదా, ఫెస్టివల్ అంటే క్లీనింగ్ డిపార్ట్మెంట్ చాలా ఉంటాయి. సో వాటిలో పడి నేను తాలేదు. అండ్ ఆ రోజు ఈ లైట్ వేస్తే, ఆ రోజు మర్చిపోయినాను దీనికి లైట్ తాగడము. మళ్ళీ దీనికి లైట్ వేస్తే ఇది ఇప్పుడు సరిగ్గా వెలగడం లేదు. సో డైలీ విన్ను తిడుతున్నాడు, చెట్టేమో బాగుంది దీనికి లైటింగ్ బాగాలేదు అనేసి. కానీ విన్ను నాకు అర్థం కాని విషయం ఏం తెలుసా, వాడు తాడు కానీ నేను తాలేదంటే మాత్రం నన్ను మస్తు తిడతాడనమాట. సో ఈ చెట్టు కింద చిన్నగా బాగుంది కాబట్టి కింద కూర్చొని హాయిగా ప్రశాంతంగా డెకరేట్ చేసినామన్నమాట నేను బుజ్జి. సో ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఏం చేసినానంటే, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, ఇంటి లోపల ఉండే చెట్టుకేమో నేను రెడ్ మళ్ళాకి ఇంకా ఈ గోల్డెన్ కలర్ది ఇవి థీమ్ లాగా చేసినాను. అండ్ బయట చెట్టుకి అన్ని డిఫరెంట్ కలర్స్ అనమాట, అన్ని కలర్స్ యూస్ చేసినాను. ఈ 2 చెట్టుల్లో మీకేది నచ్చిందో చెప్పండి. యాక్చువల్లీ ఇది ఇంటి లోపల ఉన్న పెద్ద చెట్టుకి ఏం ప్రాబ్లం కాలేదు, టక అన్నీ వేసినాము. కానీ ఈ చెట్టుకి వేసేటప్పుడు కొంచెం కుచ్చుకునేది అవన్నీ జరిగినాయి అన్నమాట.
సో ఇట్స్ ఓకే. ఇంకా కొన్ని కావాలా అన్నప్పుడు కొన్ని భరించాలన్నమాట. సో ఇంక ఈ చెట్టుని కూడా నేను బుజ్జి చాలా టైం పట్టింది మాకేంటంటే దీన్ని డెకరేట్ చేసేకి. ఎందుకంటే పెద్దది డెకరేట్ చేసేకి మాకు అంత టైం పట్టలేదు. చెట్టును ఆల్రెడీ వాళ్ళు ఫిట్ చేసి ఇచ్చినారు కదా తమ్ముళ్ళు జీవా వాళ్ళు వచ్చి. సో ఇది చెట్టే ఉన్నా కూడా అది మేము థ్రెడ్స్ అన్ని మేమే సెట్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు వేరే చెప్పినట్టు చేయనప్పటికి చాలా టైం పట్టింది. మోర్ దెన్ లైక్ లోపల చెట్టు 40 మినిట్స్ పడితే బయట చెట్టు మాకు 1 అవర్ పట్టింది అనమాట. సో డెకరేషన్ అంటే అంత ఈజీ ఏం కాదప్పా, అంత టైం టేకింగే అనమాట. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా ఇంట్లో డెకరేషన్స్ అన్నీ. ఇక్కడ బయట చెట్టు ఒక రోజు చేసినాము, తర్వాత ఇంట్లో స్క్రీన్స్ అన్నీ చేంజ్ చేసి అవన్నీ క్లీన్ చేసి ఇంకొక రోజు మళ్ళీ నెక్స్ట్ డే బుజ్జి వచ్చాడు ఏమైనా హెల్ప్ చేయలేమని. ఇంకా ఆ రోజు బుజ్జితో హెల్ప్ ఉండలేదు. సో బుజ్జి హాయిగా నువ్వు చూడు కూర్చో అనేసి బుజ్జిని కూర్చోబెట్టి ఇంకా నేనే స్క్రీన్స్ అన్నీ చేంజ్ చేసేసి ఇంకొన్ని యాక్చువల్లీ చాలా అవుతుందేమో అనుకున్నాము, కానీ చాలా తక్కువ వచ్చింది ఇంకా డెకరేట్ చేసేకి. అదే ఆలోచిస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ డెకరేషన్ అయినాక స్టార్స్ వచ్చి ఇంకా నెక్స్ట్ 1 వీక్ తర్వాత స్టార్స్ అయింది. అందుకే ఈ వీడియో ఇంత లేట్గా మీకు వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ చూసేసేయండి.